హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసేయండి. అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మా పిండి వంటలు కూడా మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా వారు సార్పాక్ అయితే వెళ్ళారండి. సరుకులన్నీ అయిపోయాయి అనమాట. పిండి వంటలకి సంబంధించిన సరుకులన్నీ అయిపోయాయి. అవి తీసుకొద్దామని చెప్పేసి సార్పాక్ అయితే వెళ్ళారు. వచ్చేటప్పుడు క్యారెట్, దొండకాయలు అయితే తీసుకొచ్చారు. అంటే మార్నింగే కూరగాయల షాపు ఏమీ తీయలేదంట. సో కొన్ని కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఉల్లిపాయలు కూడా అయిపోయాయి. ఉల్లిపాయలు ఒక 5 కేజీలు, క్యారెట్ ఒక 1/2 కేజీ, దొండకాయలు 1 కేజీ దాకా తీసుకొచ్చారు. అయితే మా ఇంటి పక్కన ఆంటీ అనమాట. ఆంటీ కొంచెం వంకాయలు అయితే పెట్టింది. ఒక 1/2 కేజీ దాకా ఉంటాయి. ఇంకా అత్తయ్య వంకాయ టమాటా కర్రీ చేసేద్దాంలే. టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. 1/2 కేజీ దాకా ఉన్నాయన్నమాట. అవి మా చెట్టుకు కాసినవి. అప్పుడు రెండు కాసాయన్నమాట. అవన్నీ కూడా పండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా టమాటా, వంకాయ, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేసాను అనుకోండి, అత్తయ్య గారు కర్రీ అయితే చేసేస్తారు. సో ఇంకా టమాటాలు నీళ్ళల్లో వేశాను కర్రీ చేద్దామని చెప్పేసి. ఇక్కడ పిల్లలు అయితే సార్పాక్ అయితే వెళ్తున్నారండి. అంటే మార్నింగ్ మా వారు వెళ్ళొచ్చారు. సరుకులు, కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి చెప్పులు తెగిపోయాయండి. స్కూల్ టైంలో ఎక్కువగా షూసే వాడారనమాట. అంటే 2 రకాల షూస్ అయితే ఉన్నాయి, వైట్ షూస్, బ్లాక్ షూస్. అవి కూడా వాటి పని కూడా అయిపోయింది. స్కూల్ టైం అయిపోయేసరికి షూస్ పని కూడా అయిపోయింది. మామూలు చెప్పులు కూడా రఫ్ అండ్ టఫ్గా వాడేశారు. ఈ 10 డేస్లో హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రఫ్ అండ్ టఫ్గా వాడేశారు. మళ్ళీ కొత్తవి కొనుక్కుందామని చెప్పేసి వెళ్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, రేవతికి చెప్పులు గుడి దగ్గర నుంచి వచ్చి విడిచాము ఇంటి ముందు. సడన్గా మాయమయ్యాయి అనమాట, కనిపించలేదు. సో మళ్ళీ తనకు బాగానే ఉన్నాయి చెప్పులు తనకి పోయినాయి అనమాట. మళ్ళీ తనకైతే చెప్పులు తీసుకున్నాము. అరుణ్కి ఏంటంటే చెప్పులు పూర్తిగా పాడైపోయాయి. క్రికెట్ ఆడుతున్నాడండి అరుణ్. అందుకని చెప్పేసి మామయ్య గారికి షూస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, ముళ్ళు అవి గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయని చెప్పేసి షూస్ తీసుకున్నారు. రేవతికి నార్మల్ చెప్పులు తీసుకున్నారనమాట. చెప్పులు కూడా వీడియోలో చూపిస్తున్నానని చెప్పేసి తప్పుగా అనుకోవద్దండి, ఏదో అలా సరదాగా ఆ వీడియోలో గుర్తుంటుందని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీశాను. అయితే పొద్దున సరుకులు తీసుకొచ్చారని చెప్పాను కదా, పిండి వంటలకి సంబంధించిన సరుకులు. సో దానికోసం అని చెప్పేసి పిండి వంటలు చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. రాజమండ్రి వెళ్ళారండి మా వారు. ఒక 1 వీక్ అవుతుంది. సో అప్పటి నుంచి రాజమండ్రి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా మా వారికి ఫస్ట్ గొంతు జలుబు అయితే చేసిందండి. వచ్చేటప్పుడు జ్యూస్లు అవి తాగారనమాట. ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి జ్యూసులు తాగారు. సో జ్యూసుల వల్ల ఏంటో కానీ క్లైమేట్ కూడా కొంచెం మారింది. మొన్న 2 డేస్ కూడా వర్షాలు పడ్డాయి. దానివల్ల బాగా జలుబు, దగ్గు పట్టుకుందనమాట. 1 డే ఫీవర్ కూడా వచ్చిందండి. ఫీవర్ అయితే 1 డే ఉండి తగ్గిపోయింది, కానీ జలుబు, దగ్గు తగ్గలేదండి ఇప్పటికి కూడా. ఒక 4 డేస్ అయితే రెసిపీస్ అయితే ఏం చేయలేదు, పిండి వంటలకు సంబంధించిన వంటలు అయితే ఏం చేయలేదు. సో రెస్ట్ మోడ్లో ఉన్నారనమాట. ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం టైం పడుతుంది, 4 డేస్ దాకా ఆగండి అంటే, సరే అండి మీరు క్యూర్ అయిన తర్వాతనే అందించండి అని చెప్పేసి ఆర్డర్స్ అయితే ఇచ్చారండి. అవన్నీ కూడా మా వారి బుక్లో రాసుకున్నారనమాట. అంటే ఒక రోజులో ఒకళ్ళు కాదండి, చాలామంది ఇచ్చారనమాట. అన్నీ కూడా 15 కేజీలు, 20 కేజీల దాకా ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలి. సో మా వారికి ఫీవర్ తగ్గిన వెంటనే చేద్దామన్నారు. నేను ఒక 2 డేస్ రెస్ట్ తీసుకో అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ పొయ్యి దగ్గర కూడా వేడే కదండి. సో ఆ కాకకి మళ్ళీ దగ్గు, జలుబుతో పాటు మళ్ళీ ఫీవర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుద్ది కదా. సో ఇప్పుడే తగ్గింది కదా అని చెప్పేసి ఒక 2 డేస్ అయితే రెస్ట్ తీసుకున్నారు. 2 డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చేసామండి. ఈరోజు గవ్వలు చేయాలన్నమాట. అర్జెంటుగా గవ్వలు అయితే ఆర్డర్ అయితే ఉంది. ఒక 3 కేజీల దాకా గవ్వలు ఇవ్వాలి. అలాగే పల్లి చిక్కీ ఉందన్నమాట. ఒక 2 కేజీలు పల్లి చిక్కీ, కార బూందీ ఉందండి. ఒక 5 కేజీల దాకా కార బూందీ ఉంది. సో ఇవన్నీ కూడా అలాగే పెండింగ్ పడిపోయాయి. వాళ్ళేమో క్యూర్ అయిందా అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. అంటే ఫోర్స్ ఏం లేదు, మామూలుగా క్యూర్ అయిందా, తగ్గితే చేయండి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారనమాట. సో వాళ్ళకు కూడా సమ్మర్ కాబట్టి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అది కాకుండా కొంతమంది ఇక్కడి నుంచి పిల్లల దగ్గరికి వెళ్తారు కదా సమ్మర్ హాలిడేస్కి. సో వాళ్ళు అటు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు ఆర్డర్స్ అయితే ఇస్తున్నారనమాట. రోజుకి ఒక 7-8 కేజీల దాకా చేస్తున్నాము. కొంచెం ఆర్డర్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి. ఆర్డర్స్ అన్నీ అయిపోయాయి అనుకునే లోపు మళ్ళీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. 1 డే కూడా రెస్ట్ లేకుండా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగే లేచేసి నేను ఇంట్లో పని చకచకా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా వంట అనుకోండి అత్తయ్యకి అప్పచెప్పేస్తున్నాను. కూరగాయలు కట్ చేసేది మాత్రం నేను కట్ చేసి ఇచ్చేస్తాను. మా అత్తయ్య గారే కర్రీ చేసేస్తారనమాట. ఒక్కొక్కసారి వంట కూడా చేసేసి ఇంకా పిండి వంటల దగ్గరికి అయితే వచ్చేస్తానండి. ఇంకా ఈరోజు కట్ చేసి ఇచ్చేసాను. వంకాయ టమాటా కర్రీ అని చెప్పాను కదా, ఇంకా కట్ చేసి మా అత్తయ్య గారికి ఇచ్చేసాను అనమాట. మా అత్తయ్య గారు చేసేస్తా అన్నారు. మా వారు నాకన్నా ముందే మొదలు పెట్టేశారనమాట. ఇంకా పిండి కలిపేసి కొంచెం పావు గంట నానబెట్టేశారు. కొంచెం గవ్వల పిండి నానితేనే మెత్తగా ఉంటుంది, తినేటప్పుడు కూడా గుల్లగా ఉంటుందని చెప్పేసి రవ్వ, గోధుమ పిండి, అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి కొంతమంది గోధుమ పిండితో కావాలి అంటే రవ్వ, గోధుమ పిండితో కలిపేసి పక్కన పెట్టేస్తారు. కొంతమంది
క్రిస్పీగా కొంచెం నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోవాలి అనుకుంటే కొంచెం మైదా పిండే వాడాలండి. హెల్దీ ప్రకారం అయితేనేమో గోధుమ పిండి, క్రిస్పీగా ఉండాలి, నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి అంటే మైదా పిండి ఖచ్చితంగా ఉండాలి. అయితే మేము నెయ్యి వేస్తామండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం నెయ్యి వేడి చేసి వేస్తామన్నమాట. అందుకే గవ్వలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. గవ్వలకి రవ్వ పిండి బాగా కలిపేసి బాగా మసాజ్ చేయాలన్నమాట. రవ్వ పిండి కలిపిన తర్వాత వేడి వేడి నెయ్యి కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా వేసేసి చక్కగా మసాజ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మసాజ్ చేస్తూ కలపాలన్నమాట. మసాజ్ చేస్తూ కలిపిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తడి క్లాత్ చుట్టేసి పక్కన పెట్టేసామన్నమాట. తర్వాత మా వారు మళ్ళీ ఒకసారి నెయ్యి అప్లై చేసి పైన పిండిని బాగా ఒత్తేసి ఇదిగోండి ఇలాగా గవ్వల్లాగా చేశారనమాట. గవ్వల చెక్క ఉంటుంది కదా, గవ్వల చెక్కతో మా వారు ఒకరే చేస్తారండి, ఈజీగా చేసేస్తారనమాట. గవ్వలు చేసేసారు. నేనైతే నూనెలో వేసేసి దేవేస్తూ ఉన్నాను పక్కన కూర్చొని. మా వారేమో గవ్వలు చేస్తూ ఉన్నారనమాట. పాకం కూడా పట్టేసాము. మీతో మాట్లాడుతూ ఉండగానే పాకం కూడా వచ్చేసింది. గవ్వల పాకం చూపించాను కదా ఇందాక, అదనమాట. రౌండ్ అదే ముద్దగా రావాలి. బెల్లం అంతా కూడా ఒక చోట ముద్దగా రావాలి. అంటే బెల్లం మనం పాకం ప్లేట్లో వేయగానే కరిగిపోకుండా ముద్దలాగా ఉండాలన్నమాట. గవ్వల పాకానికి వచ్చేసి పాకం పట్టేసి గవ్వలైతే పక్కన పెట్టేశాము. బెల్లం గవ్వలైతే రెడీ అయిపోయాయండి. కార బూందీ అని చెప్పాను కదా స్టార్టింగ్లో వీడియోలో, కార బూందీ కాదండి, ఇది బెల్లం లడ్డు అనమాట. ఇది కూడా రెసిపీ బెల్లం లడ్డు అనమాట. పంచదార లడ్డు ఎలాగో సేమ్ బెల్లం లడ్డు కూడా ఆర్డర్ అయితే వచ్చింది. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎక్కువగా పంచదార లడ్డూనే ఇచ్చారు, కానీ పంచదార కన్నా బెల్లం మంచిదని చెప్పేసి కొంతమంది బెల్లం కూడా వేస్తున్నారు. సో దీనికి కూడా పాకం బట్టి చేయాలి బెల్లం లడ్డూకి. కొంతమంది గట్టిగా అడుగుతున్నారు పాకం, అంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని బట్టి. కొంతమంది గట్టిగా అడిగితే గట్టిగా, జ్యూసీగా కావాలంటే జ్యూసీగా అనమాట. ఇది మాత్రం నోట్లో వేయగానే మెల్ట్ అయిపోవాలి, చక్కగా కరిగిపోవాలి, స్వీట్గా ఉండాలి అని చెప్పారు. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ బూందీ అయితే దూస్తున్నారు మా వారు. పిండి అయితే ఫస్ట్ కలిపేశారు, చూశారు కదా. పిండి కలిపేటప్పుడు విస్కర్తో కలిపామనుకోండి ఉండలు లేకుండా ఉంటాయి. ఆ బ్యాటర్ కూడా మనకి దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలాగా థిక్గా ఉండాలండి. మరి గట్టిగా ఉన్నా కానీ మనకి తోకలు వచ్చేస్తాయి, అలా అని లూజ్గా ఉన్నా కానీ మంచిగా రావన్నమాట. చొప్పబిండులాగా అయిపోతాయి అన్నమాట. అంటే రౌండ్గా ముత్యాల్లాగా రాకుండా కొంచెం అణిగిపోతున్నట్టుగా వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి మనం దోశ బ్యాటర్ల కన్నా కానీ కొంచెం తిక్కుగా కలుపుకున్నాం అనుకోండి, శనగపిండి మంచిగా వస్తాయి అన్నమాట, రౌండ్గా ముత్యాల్లాగా వస్తాయి. అలాగా మా వారు బూందీ అయితే వేస్తూ ఉన్నారు. నేను వేసిన వెంటనే నురుగు ఆరిపోయే వరకు ఉంచుకోవాలండి. వెంటనే వేసి తీసినా కానీ పచ్చిగా ఉండి మనం లడ్డు తినేటప్పుడు పిండి తగులుతూ ఉంటుంది. అలా వేసి వెంటనే తీయకుండా కొంచెం నురుగు ఆరిపోయే వరకు ఉన్నాయనుకోండి, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. కొంచెం ఎక్కువ వేగాయి అనుకోండి మనకి క్రిస్పీగా అయిపోతాయి. చూసుకొని దగ్గరుండి తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా బూందీకి ఇద్దరు ఉండాల్సిందే. అంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఇద్దరు ఉంటే ఏంటంటే ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం తెడ్డు ఉంటుంది కదా, బూందీ దూసే తెడ్డు ఉంటుంది కదా, అది మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో వాయికి అది క్లీన్ చేసుకుంటే మనకి బూందీ అనేది నీట్గా వస్తుంది. తర్వాత బెల్లం బూందీ లడ్డూకి కొలత ఏంటి అంటే 3 సేర్లు అవుతుంది అనమాట. కేజీ పిండికి 3 సేర్ల బూందీ ఖచ్చితంగా అవుతుంది. దానికి కుంది బెల్లం వేసేయాలన్నమాట. ఇంకా అదే అనమాట కొలత. మా వారు ఇంకా అలానే పాకం కూడా పట్టేస్తూ ఉన్నారు. అయితే బెల్లం బూందీ లడ్డు కొంచెం నీట్గా రావాలి అంటే, బైండింగ్ మంచిగా ఉండాలి అంటే కొంచెం మిక్సీ పట్టాలండి. పంచదార లడ్డూకి మిక్సీ పట్టక్కర్లేదు, కానీ బెల్లం బూందీ లడ్డూకి మాత్రం మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 గుప్పెళ్ళు మిక్సీ పట్టేసి మనం లడ్డు కట్టామనుకోండి, లడ్డు అనేది విడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇంకా మా వారు చెప్పాను కదా 3 సేర్లు వచ్చిందనమాట. ఖచ్చితంగా కేజీకి 3 సేర్ల బూందీ అయితే వచ్చింది. మనం కాటా పెట్టుకోవచ్చు, లేకపోతే మన దగ్గర సేరు ఉంటుంది కదా, ఆ సేరుతో అయినా 3 సేర్లు వచ్చిందనుకోండి. ఆ కుంది బెల్లం మొత్తం కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసి కరిగించిన తర్వాత పీచులు అవి ఉంటాయి కాబట్టి వడకట్టేసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పాకం వచ్చేసి లేత పాకం అనమాట. మనం ప్లేట్లో వేయగానే ఉండకి రావాలి. అంటే మరీ గట్టిగా స్టిఫ్గా రాకూడదు, లేత పాకం అనమాట. సో జెల్లీలాగా రావాలి అనమాట. అలా వచ్చిన తర్వాత బూందీ మొత్తం వేసేసి ఆ మంట తీసేయాలండి. మంట ఉంచారనుకోండి మళ్ళీ గట్టిపడిపోతుంది, మళ్ళీ వేరే పాకం వచ్చేస్తుంది. మంట మొత్తం తీసేసి ఈ పాకం రాగానే ఆ బూందీ దాంట్లో వేసేసి తెడ్డుతో తిప్పేసి మా వారు ఇంకా ఉండలు కట్టేస్తూ ఉన్నారనమాట. ఉండలు వేడిగా కట్టేస్తే విడిపోతాయండి. బూందీ అంతా గోరువెచ్చగా అయినప్పుడు ఉండలు కట్టేసామనుకోండి, మనకి ఉండ కట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా బైండింగ్ కూడా బాగుంటుంది అనమాట బెల్లం లడ్డూకి. సో అలాగా బెల్లం లడ్డూలు అయితే తయారైపోయాయండి. తర్వాత పల్లి చిక్కీ అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 4:30 ఆ టైంలో పల్లీలు అయితే వేయించుతున్నాను. 2 కేజీల పల్లీలు అయితే వేయించుతున్నానండి. అంటే ఒకే దాంట్లో వేస్తే బాండీ చిన్నగా ఉంది కదా, అందుకని చెప్పేసి 2 బాండీలు పెట్టేసి 2 స్టవ్లు వెలిగించేసుకొని చిన్నగా సిమ్లో వేయించుకోవాలి. ఒక
ముప్పావు గంట పడుతుందండి. కేజీ పల్లీలు వేగడానికి కనీసం ముప్పావు గంట పడుతుందన్నమాట. అంటే మంట సిమ్లో పెట్టి వేయించామనుకోండి పల్లీలన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ అక్కడే ఉండి వేయించుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. హైలో పెట్టేసామనుకోండి కలర్ వచ్చేస్తాయి కానీ పొట్టు కూడా కలర్ వచ్చేస్తుంది. పైన అంతా కలర్గా కనిపిస్తుంది కానీ లోపల గింజ ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం పల్లీ చిక్కీ తినేటప్పుడు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో సాగుతూ ఉంటుంది అనమాట, క్రిస్పీగా ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి మనం సిమ్లో పెట్టుకొని కొంచెం టైం కేటాయించేసి సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాం అనుకోండి పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకు ఈ పల్లీ చిక్కీకి పాకం ఎంత కరెక్ట్గా రావాలో పల్లీలు కూడా అంతే కరెక్ట్గా వేయాలన్నమాట. మరీ డార్క్గా వేయించినా కానీ కొంచెం తినేటప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది, ఒక్కొక్క గింజ చేదుగా అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో. అందుకని సిమ్లో పెట్టేసి పల్లీలన్నీ కూడా ఈవెన్గా వేయించారండి. తర్వాత మా వారు పొట్టు తీసేశారు, బద్ద చేసేసారనమాట. సో ఇంకా పాకం కూడా పట్టేసి పల్లీ చిక్కీ అయితే వేసేసాము. పల్లీ చిక్కీకి పాకం అందరికీ తెలిసిందే కదా, ముదురు పాకం అనమాట. ప్లేట్లో వేయగానే టక్కని శబ్దం రావాలి. మనం కట్ చేయగానే చేయబెట్టిలాగా తక్కువని కట్ చేయగానే కట్ అయిపోవాలి. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే నోట్లో వేసుకోగానే పంటికి అతుక్కోకుండా కరకరలాడుతూ ఉండాలన్నమాట. సో పల్లీ చిక్కీకి ఆ పాకం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముందు మెయిన్ ఏంటంటే బెల్లం కూడా చూసుకోవాలండి. దీనికి పావు కేజీ గడ్డలు ఉంటాయి కదా, తెల్లగా ఉన్న గడ్డలు అయితే మనకి పల్లీ చిక్కీ చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పాకం రెడీ అవుతూ ఉండగానే ట్రేకి నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేశారు. అలాగే చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే చపాతీ కర్ర స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసి పక్కన పెట్టేశారనమాట. తర్వాత ఇదిగోండి పల్లీ చిక్కీ మొత్తం కూడా ట్రేలో వేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్ అయితే కట్ చేశారు. తర్వాత ఆరిన తర్వాత ఇదిగోండి డీమోల్ చేస్తున్నారనమాట. ఇలాగా వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాయి. మా ఇంట్లో నేను ఎక్కువగా చేసేది పల్లీ చిక్కీ అనండి. అంటే ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసామని చెప్పట్లేదు, వంటలు స్టార్ట్ చేయనప్పటికి కూడా నేను గ్రాసరీస్ చెప్పిస్తాను కదా, మంత్లీ గ్రాసరీస్ తెప్పించినప్పుడు నేను 5 కేజీస్ పల్లీలు అయితే రాస్తాను. ఒక 2 కేజీలు 3 కేజీలు ఇంట్లో పల్లీ చట్నీకి అయితే వాడేస్తాము. మిగిలిన 2-3 కేజీలు కూడా పిల్లలకి ఎక్కువగా పల్లీ చిక్కీ పెట్టేస్తానమాట. ఎందుకంటే గ్రోతింగ్ బాగుంటుందని చెప్పేసి పల్లీలు బాదం పప్పు ఈక్వల్ టు పల్లీలు అనమాట. అందుకని చెప్పేసి వీటి కాస్ట్ తక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ అంతే పుష్కలంగా ఉంటాయి. బెల్లం గురించి నేను చెప్పనక్కర్లేదు. సో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అంతా కూడా ఉంటుందన్నమాట. పంచదార కన్నా బెల్లంతో చేసిన రెసిపీసే ఇచ్చామనుకోండి పిల్లలకు కూడా చాలా పుష్కలమైన విటమిన్స్ అయితే అందుతాయని నా ఉద్దేశం. అయితే పల్లీ చిక్కీ మా పిల్లలు ఇష్టంగా తింటారు కానీ అరుణ్కి అయితే చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు వాడికి పండగే అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా పల్లీ చిక్కీ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ చేసేస్తున్నాము. కనీసం ఒక 4-5 పీసెస్ మిగిలాయి అనుకోండి, సో ఆ రోజు ఫటక్కని తినేస్తున్నాడు అనమాట అరుణ్. రేవతికి ఏంటంటే పల్లీలు తినేస్తుంది కానీ పల్లీ చిక్కీ తినదు. పల్లీలు బెల్లం విడివిడిగా తినేస్తుంది కానీ ఇలా పప్పు చెక్క చేస్తే మాత్రం కొంచెం వద్దని చెప్పేస్తుంది. దాని టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. సో ఈరోజు అంతా కూడా పిండి వంటలతోనే అయిపోయిందండి. రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానే. ఓకేనా, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.